హరే రామ హరే కృష్ణ. ఈ వీడియోలో రామాయణంలో సుమిత్ర ఎవరని తెలుసుకుంటాం. సుమిత్ర రాముడి యొక్క సవతి తల్లి మరియు దశరథ మహారాజు యొక్క మూడవ భార్య. సుమిత్రకు ఇద్దరు కుమారులు ఉన్నారు, లక్ష్మణ మరియు శత్రుఘ్న. లక్ష్మణుడు రాముడితో అడవికి వెళ్ళాలని నిర్ణయించుకున్నప్పుడు తల్లికి చెప్పకుండా వెళ్ళకూడదని అనుకున్నారు. కానీ ఒక సందేహంతో ఒకవేళ సుమిత్రమాత రాముడితో వెళ్ళకూడదని చెప్పితే ఆయన వెళ్ళాల్సిందే. కానీ ఆ తల్లి మాటకు విరుద్ధంగా వెళ్ళిన వాడిగా పేరు వస్తుంది అని భావించి బాధపడ్డారు. అయినా సరే తల్లితో వెళ్ళి చెప్పాలని నిర్ణయం తీసుకుని సుమిత్ర దగ్గరకు వెళ్ళి, అమ్మా, నేను అన్నయ్యతో అడవికి వెళ్తున్నాను అని చెప్పినారు. అప్పుడు సుమిత్ర వెంటనే అలా ఎప్పుడు అనకూడదు అని చెప్పింది. ఇది విని లక్ష్మణుడు బాధపడ్డారు. నేను అనుకున్నట్టే జరిగింది, ఇప్పుడు అమ్మ మాటకు విరుద్ధంగా వెళ్ళాల్సి వస్తుంది అని అనుకున్నారు. అప్పుడు సుమిత్ర ఇలా చెప్పినారు, లక్ష్మణ, నీవు అన్నయ్యతో వెళ్తున్నావు అని అన్నకు. ఇంకపై రాముడు మరియు సీత నీకు తల్లిదండ్రులు కాబట్టి నువ్వు తల్లి తండ్రితో అడవికి వెళ్తున్నాను అని చెప్పు. లక్ష్మణుడు ఇది విని సంతోషంగా సుమిత్రతో, అమ్మా, నేను తల్లి తండ్రితో అడవికి వెళ్తున్నాను అని చెప్పినారు. మళ్ళీ సుమిత్ర అడ్డుకొని అది కూడా అనకూడదు అని చెప్పింది. లక్ష్మణుడు ఆశ్చర్యపోయారు. అప్పుడు సుమిత్ర ఇలా వివరించింది. సుమిత్ర చెప్పింది, నీవు కుమారుడుగా వెళ్తున్నావు అని అనకూడదు, తల్లి తండ్రులకు సేవకుడిగా అడవికి వెళ్తున్నాను అని చెప్పు అని చెప్పింది. ఎందుకంటే కుమారుడుగా వెళ్తే కొన్ని సందర్భంలో ప్రశ్నించవచ్చు, వాదించవచ్చు. కానీ సేవకుడిగా వెళ్తే నీవు ఎప్పుడూ వాదించవు, కేవలం సేవ మాత్రమే చేస్తావు. అప్పుడు లక్ష్మణుడు సంతోషంగా, అమ్మా, నేను తల్లి తండ్రులతో సేవకుడిగా అడవికి వెళ్తున్నాను అని అన్నారు. తర్వాత సుమిత్ర ఒక గొప్ప మాట చెప్పింది. లక్ష్మణ, మాటలతో మాత్రమే కాదు, మనసులో పెట్టుకో. అడవిలో ఏ పరిస్థితి అయినా రావచ్చు. ఒకవేళ రాముడికి ప్రాణానికి ప్రమాదం ఏర్పడి ఆ వార్త నా చెవికి వస్తే నాకు ఏమి వినిపించాలి తెలుసా? రాముడు ప్రాణాన్ని విడిచారు, కానీ దానికి కొన్ని క్షణాలకు ముందు లక్ష్మణుడు ప్రాణాలు విడిచారు అని వినిపించాలి. దీనికి అర్థం లక్ష్మణుడు చివరి శ్వాస వరకు రాముడిని కాపాడాలి. రాముడికి ఏదైనా జరిగితే ముందుగా లక్ష్మణుడు ప్రాణాలు కోల్పోవాలి అని అర్థం. ఇదే సుమిత్రకు రాముడిపై ఉన్న ప్రేమని చూపిస్తుంది. అందుకే మన ఈసీజీ కార్డ్స్లో సుమిత్రకు పాజిటివ్ సింబల్ ఇచ్చినాము. ఇంకా సుమిత్ర గురించి ఎక్కువ తెలుసుకోవాలంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉండే లింక్ని తప్పకుండా చూడండి. హరే రామ హరే కృష్ణ.